ప్రేమ అనేది ఒక అద్భుతమైన మర్చిపోలేని జ్ఞాపకం లాంటిది. అదొక అందమైన ప్రపంచం. మన లవ్ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా ట్రావెల్ అయినన్ని రోజుల్లో గూడా ఈ మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకొక ఇంద్రజాలంలా కనిపిస్తుంది. రెక్కలుండవు గానీ ప్రతి క్షణం గూడా గాలిలో తేలుతూ ఉంటాం. మనకి ఛాన్స్ దొరకాలే గానీ ఆ సప్త సముద్రాలైనా ఈదడానికి రెడీగా ఉంటాం. మరి అదేలో బ్రేకప్ అయితే? నీ లవ్ ఫెయిల్యూర్ అయితే నీ చుట్టూ ఉన్న ఇంద్రజాలం మొత్తం కూడా శూన్యంలా మారిపోద్ది. నిజమా కాదు? ఎందుకంటే ఎవ్వరు కూడా లవ్ ఫెయిల్యూర్ని అంత ఈజీగా తీసుకోలేరు. వాళ్ళ ప్రాణాలనైనా తీసుకోవడానికి వెనకాడరేమో కానీ వాళ్ళకి జరిగిన లవ్ ఫెయిల్యూర్ని మాత్రం అంత ఈజీగా తీసుకోరు. చివరికి రూమ్ నుండి కూడా బయటకు రాకుండా బాధపడుతూ ఏడుస్తూ గడ్డాలు పెంచుకొని తిండి తిప్పలు లేకుండా నీ లైఫ్ని నువ్వే నాశనం చేసుకుంటావు. ఒకప్పుడు ప్రతి క్షణం గాలిలో తేలిన నువ్వే ఇప్పుడు ప్రతి నిమిషం కూడా సాడ్ లవ్ సాంగ్స్ వింటూ లవ్ ఫెయిల్యూర్ స్టేటస్లు పెడుతూ గంటకు 10 సార్లు బాధపడుతూనే ఉన్నావు. ఇప్పుడు నీకు జరిగిన ఈ లవ్ ఫెయిల్యూర్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే రేపు నీకు రాబోయే సక్సెస్ని నువ్వు రిసీవ్ చేసుకోగలవు. నీ లవ్ బ్రేకప్ నీకు నేర్పించిన గుణపాఠాన్ని నుంచి నువ్వు లైఫ్లో ఎలా ఎదగాలో నేర్చుకోవాలి. ప్రతి ఫెయిల్యూర్తో పోల్చుకుంటే లవ్ ఫెయిల్యూర్ అనేది చాలా చాలా పెయిన్గా ఉంటుంది. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే గతంలో జరిగిన జ్ఞాపకాలు, ఫ్యూచర్ కోసం వేసుకున్న ప్లాన్లు, మనం లవ్ చేసే పర్సన్ ఇక మన లైఫ్లో ఉండరు అనే విషయాన్ని మనం తట్టుకోలేము అసలు. మరి ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి? ఈ బాధ నుంచి బయటపడాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. నా లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది అని నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు డిసైడ్ అవ్వాలి. అంటే ఆ కథ అక్కడతో ముగిసిపోయింది అని నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక మిస్టేక్ చేశాను అని నువ్వు ఒప్పుకోవాలి. లైఫ్లో నేను ఒక రాంగ్ పర్సన్ని నమ్మి మోసపోయాను, నేను నా లైఫ్లో ఒక పెద్ద మిస్టేక్ చేశాను అని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆ బాధ నుంచి బయటపడగలవు. నేను మోసపోయాను అని నువ్వు బాధపడుతున్నన్ని రోజులు కూడా ఆ బాధ నుంచి నువ్వు బయటికి రాలేవు. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద నువ్వు రివెంజ్ తీర్చుకోవాలని ఎప్పటికీ అనుకో. నిన్ను మోసం చేసి నిన్ను దూరం పెట్టి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించే ఇంకా ఆలోచించి ఇంకా వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే నీ లైఫే నాశనం అయిపోద్ది. నీ టైమే వేస్ట్ అవుద్ది. వాళ్ళకి ఎలాంటి లాస్ కూడా ఉండదు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి నీ విలువ తెలియాలంటే నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి. నిన్ను ఎందుకు మిస్ చేసుకున్నానా అని వాళ్ళు బాధపడాలి. సో అలాంటి రోజు ఒకటి రావాలి అంటే కనుక నీ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేసుకోకుండా నీ కెరీర్పై నువ్వు దృష్టి పెట్టాలి. నీ కెరీర్పై నువ్వు ఫోకస్ పెట్టి లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సో ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టు. ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. ఆ హార్మోన్ మన కెరీర్పై మన ఫోకస్ని ఇంక్రీజ్ చేసేలాగా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ నువ్వు ఆ పని చెయ్యి. నెక్స్ట్ ఏంటంటే నువ్వు లవ్లో ఉండేటప్పుడు నీకున్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా తర్వాత చేద్దాంలే అని పెండింగ్లో పెట్టుంటావు కదా, వాటన్నింటినీ మళ్ళీ రీస్టార్ట్ చెయ్యి. సో మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే లవ్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు కూడా మందు తాగడం, సిగరెట్ కాల్చడం ఏదో పెద్ద ప్యాషన్లా ఫీల్ అవుతారు. అవన్నీ కూడా సినిమాల్లో మాత్రమే వర్కౌట్ అవుతాయి. రియల్ లైఫ్లో అస్సలు వర్కౌట్ అవ్వవు. నిన్ను ఇంప్రూవ్ చేసే ఎలాంటి హ్యాబిట్నైనా ఇంప్లిమెంట్ చేసి నువ్వు సక్సెస్ అవడం నేర్చుకో. మైండ్ రిలీఫ్ కోసం బుక్స్ చదువు, జిమ్కి వెళ్ళు, నీ కెరీర్పై నువ్వు ఫోకస్ చేయి. ఇలాంటి అన్ని విషయాలు కూడా నువ్వు హ్యాబిట్లా మార్చుకోవాలి. వీలైతే నీ ఫ్రెండ్స్ దగ్గర లేదంటే నీ ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి సజెషన్స్ తీసుకో. కుదిరితే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం నేర్చుకో. గుర్తుపెట్టుకో, లవ్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. నిన్ను ఇన్సల్ట్ చేసి నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకి నీ వాల్యూ తెలిసేలా నువ్వే చెయ్యాలి. సో అప్పటిదాకా నువ్వు చాలా ఓపిక్గా ఉండాలి. తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే లైఫ్ చాలా చాలా విలువైనది. నీ కెరీర్పై మాత్రమే నువ్వు ఫోకస్ పెట్టి లైఫ్లో సక్సెస్ అయ్యి నిన్ను కాదు అని కాళ్ళతో తన్నిన వాళ్ళకి నువ్వు ఒక సరైన సమాధానం చెప్పాలి.